ఇప్పటికే అన్ని విషయాల్లోనూ బాలీవుడ్ను దాటేసింది మన టాలీవుడ్. అందుకే టాలీవుడ్ను చూసి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలి అంటున్నాడు సంజయ్ దత్. ఈ మాటలు ఇక చాలని బాలీవుడ్ పవర్ ఏంటో చూపించేందుకు రామాయణం ప్రాజెక్టును ప్లాన్ చేసింది హిందీ ఇండస్ట్రీ. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రామాయణం చిత్రాన్ని మించిన మైథాలజీ రాబోతోందని ప్రకటన వచ్చింది. రణబీర్ హీరోగా తెరకెక్కుతున్న రామాయణం బడ్జెట్ ఎవరు ఊహించనంతగా వెళ్లిపోయింది. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్తో రామాయణంపై 2 భాగాలు తెరకెక్కుతూ ఉన్నాయని నిర్మాత నమిత్ మల్హోత్రా ఖరారు చేశాడు. రామాయణ ప్రాజెక్టుతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంది అంటున్నాడు నమిత్ మల్హోత్రా. అయితే రామాయణ చిత్రాన్ని మించి ఇప్పుడు టాలీవుడ్ మైథాలజీ ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ చెబుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కే పౌరాణిక చిత్రం రామాయణ చిత్రాన్ని మించి ఉండబోతుంది అంటూ ప్రకటించాడు నాగవంశీ. అసలు రామాయణ బడ్జెట్ 4,000 కోట్లు. అంతకు మించిన బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు. ఎన్టీఆర్ నుంచి పౌరాణికం అంటే తెలుగు నేల మొత్తం పులకించిపోతుంది. అంచనాలకు తగ్గట్లు సినిమా ఉండాల్సిందే. అందుకే అనౌన్స్మెంట్ వీడియోతోనే ఎన్టీఆర్ నటించే పౌరాణికం ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాం. వచ్చే ఏడాది ఈ చిత్రం చిత్రీకరణ ప్రారంభమవుతుందని చెప్పాడు నాగవంశీ. సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతో సంచలనం సృష్టించిన విధంగానే జూనియర్ ఎన్టీఆర్ నటించే పౌరాణిక చిత్రం సినిమా ప్రపంచాన్ని నివ్వెరపరిచే విధంగా ఉండనుందట.